హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆత్రేయపురంకి వెళ్తున్నాము. ఆత్రేయపురం అంటేనే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పూతరేకులు. ఈరోజు మనం పూతరేకులు తీసుకోవడానికి ఆత్రేయపురం చూడడానికి వెళ్తున్నాము. ఆత్రేయపురంకి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో అక్కడ ఆత్రి మహర్షి గారు తపస్సు చేసేవారంట. అందువలన ఆ ఊరికి ఆత్రేయపురం అని పెట్టుకున్నారని చెప్తారు. గోదావరి నది దగ్గర ఉండడం వలన ఇక్కడ భూమి అనేది సారవంతంగా ఉంటుంది. అందువలన అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, పూల మొక్కలు అన్నీ మంచిగా హెల్తీగా పెరుగుతాయి. కంప్లీట్ కోనసీమ వైబ్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ ఆక్యుపేషన్ వచ్చి వ్యవసాయం. ఇక్కడ సాగు బాగా జరుగుతుంది. గాయ్స్, మనమైతే ఆత్రేయపురంలోకి వచ్చేసాము. నాకు ఆత్రేయపురం చూడాలని చాలా కోరికగా ఉన్నింది. ఎందుకంటే మనము ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చూస్తుంటాము ఆత్రేయపురం చాలా బాగుంటుంది, అక్కడ మర్యాదలు బాగుంటాయి, ఇంకా పూతరేకుల గురించి చాలా అయితే మీమ్స్ వస్తుంటాయి కదా. అందుకని నాకు చాలా కోరికగా ఉన్నింది ఆత్రేయపురం చూడాలి అని. నేను పర్సనల్ గా ఏమనుకున్నానంటే ఆత్రేయపురం అంతా విలేజ్ వైబ్ లో ఉంటుంది అని అనుకున్నాను. కానీ కాదు, అలా అయితే ఏం లేదు. బాగుంది, విలేజ్ వైబ్ అయితే కాదు, టౌన్ లా ఉంది ఆత్రేయపురం. మన రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, అవన్నీ పూతరేకుల షాప్సే. పూతరేకులు 19th సెంచరీ నుంచి చేస్తున్నారని చెప్తారు. మేము ఫస్ట్ శ్రీనిధికి వెళ్ళాము. శ్రీనిధిలో వెళ్ళిన వెంటనే వాళ్ళు మాకు టేస్ట్ చేయమని పూతరేకులు ఇచ్చారు. వాళ్ళే కాదు, మనం ఏ షాపుకి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసిన పూతరేకులు టేస్ట్ చేయమని మనకి ఇస్తున్నారు. టేస్ట్ చేసిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు చేసినవి రేట్స్ ప్రకారం బాక్సెస్ లో పెట్టేసి ఉన్నారు. అవి కూడా మేము టేస్ట్ చేసాము. ఫ్రెష్ ఐటమ్ బాగున్నాయి. అవి కూడా కొన్ని తీసుకున్నాము. తరువాత ఇంకో షాప్కి వెళ్ళాము, దాని పక్కన షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే మాకు పూతరేకులు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ పూతరేకులు వాళ్ళు రేట్స్ ఎలా పెడుతున్నారంటే, వాళ్ళు వేసే డ్రై ఫ్రూట్స్ బట్టి రేట్స్ పెడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కాస్ట్, డ్రై ఫ్రూట్స్ తక్కువ ఉంటే తక్కువ కాస్ట్, అలాగా రేట్స్ అనేటివి వేరే అవుతున్నాయి. వాళ్ళు మనకు విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు. ఆ నెంబర్కి మనం కాల్ చేస్తే మనకి ఏవి కావాలో చెప్తే వాళ్ళు మనకి పంపిస్తానన్నారు, కొరియర్ చేస్తానన్నారు. చాలా బాగుంది. మీరు కానీ ఆత్రేయపురం వెళితే తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి. చాలా బాగున్నాయి పూతరేకులు. తరువాత అక్కడి నుంచి ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కొన్ని తీసుకున్నాము. మనకు ఈ ఆంటీ పూతరేకులు ఎలా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో ఇది గాయ్స్ మన ఆత్రేయపురం పూతరేకుల వీడియో. మీకు మా వీడియో నచ్చింది కదా, సో లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.